అధికార కూటమి ప్రభుత్వంపై ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ లో పేజీలు చింపితే చిరిగిపోతాయి, కానీ మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, గుర్తు పెట్టుకోండి అంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ జోలికొస్తే చిన్ని నీచమైన బతుకును బయటపెడతామని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీసెస్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ పెద్ద ఎత్తున దోచుకున్నారని, హైదరాబాద్ అనేక స్కామ్లకు పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరువైందని, సంక్షేమం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి పండగ మనం సంతోషంగా జరుపుకునేవాళ్ళం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజానికం ఏ పండగ గారు సంతోషంగా జరుపుకోవట్లేదు. సూపర్ 6 హామీలు లేవు. ఏదైతే ఆ రోజు సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం అంతా గారు సంతోషంగా ఉంటే, ఈరోజు సంక్షేమ పథకాలు లేకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లాను అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారికి చేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఈరోజు స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే కింద మండల లెవెల్, గ్రామ లెవెల్లో ఉన్న కూటమి నాయకులు ప్రజానికం దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ముందుకెళ్తున్న జరుగుతాయి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా మన ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా చేశామని చెప్పని గర్వంగా ఈరోజు మన అందరం గారికి చెప్పుకోగలుగుతున్న సందర్భం. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు దోచుకునే విధానం మీరందరూ గారు చూసే ఉంటారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ ఎంపీ అంటే ఇదివరకు మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మనీ ప్యాకింగ్ సర్వీస్ అయిపోయింది ఆయన బాధ్యత. 100 కోట్లు వసూలు చేసి ఈరోజు మేము అదేదో గొప్పగా చేస్తామని చెప్పి నాకు చెప్పుకుంటాం. స్వయాన తన కుటుంబ సభ్యులు కేశినేని చిన్ని అనే వ్యక్తి పారిపోయారు, కనపడట్లేరని చెప్పని పేపర్లో యాడ్ చేశారు. నువ్వు హైదరాబాద్లో చేసిన స్కాములు కానివ్వండి, అమెరికాలో విద్యార్థులు ఒక జీవితాలతో ఆదుకున్న స్కాములు కానివ్వండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తాం ప్రతి ఒక్కరి గారు నీ జాతకం బయట పెట్టే బాధ్యత నేను తీసుకున్నాను.